నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారిణి. మీరు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో లాఠీ చార్జులు, ఎన్నో కేసులు తనపై వేసుకున్నటువంటి మాధవిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి. నిజంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందనుకోవచ్చా మేడం ఇన్ని సంవత్సరాలు? ప్రత్యేక తెలంగాణ 10 సంవత్సరాల నుంచి మస్తు పోరాడిండ్రు, జైలుకి పోయిండ్రు, దెబ్బలు తిన్నారు. మహిళలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా నష్టపోయిండ్రు. ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ నిజమైన తెలంగాణ రాలేదని 10 ఏళ్ల నుంచి అందరూ ఉద్యమకారులు కానీ, మహిళలు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా ఇంత పోరాటం జరిగిన తర్వాత కేసీఆర్ గారికి మేము గుర్తు రాలేదా ఉద్యమకారుల గురించి? ఉద్యమకారుల వల్లనే కదా నువ్వు చాలా బలపడ్డావు, ఎంతో సంపాదించినావు, నీ కుటుంబం, నువ్వు ఎంతో కనీసం ఒక్కరోజు కూడా ఉద్యమకారులు ఊసెత్తలేదు. నేను చావు నోట్లే తలబెట్టినా అని అంటాడు. చావు నోట్లే తలబెట్టిండ్రు. ఒక అమరుడైన విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఒళ్ళు కాలబెట్టుకొని చచ్చిపోతే అతనిది ఒక్కనాడు కూడా నీ పక్కన ఒక్క ఫ్లెక్సీ మీద అతని ఫోటో పెట్టలేదు. వాళ్ళు రోధిస్తున్నారు, తల్లులు, అమరులైన అటువంటి విద్యార్థుల తల్లులు, తండ్రులు రోధిస్తున్నారు. కానీ ఒక్కనాడు కూడా ఓదార్పు ఉన్నదా? ఉద్యమకారులను మీరు గుర్తు చేసిండ్రా? చెయ్యలేదు. ఏ మాత్రం కూడా ఊసెత్తలేదు. నీళ్ళు అన్నారు, నియామకాలు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం నీ కుటుంబానికే చెంది. ఇప్పటికి గాని అప్పటికి గాని ఎవరు గాని ఉద్యమకారుల శ్రమను దోసుకున్నారు. ఉద్యమకారుల శ్రమతోటే మీరు పైకి వచ్చిండ్రు. ఉద్యమకారులతోటి మీరు లాభపడ్డారు. కానీ ఎవ్వరు కూడా ఉద్యమకారులు చాలా ఆధీన పరిస్థితుల్లో. మరి వారి గురించి ఎవరు గుర్తు చేయలేదు. సోనియమ్మ ఒక తల్లి కాబట్టి, ఒక మహిళ కాబట్టి ఆనాడు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు కీర్తిశేషులు వారు కానీ పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు ఏమనుకున్నారంటే చెప్పదా పిల్లలు అమరులైంది, ఇదివరకే బాధపడుతున్నాం మనం. మరి ఇప్పుడు కూడా అమరులైతే మనం తట్టుకోలేం పరిస్థితి. ఆనాడున్న పార్లమెంట్ స్పీకర్ కూడా మీరా కుమార్ గారు కూడా వారు కూడా సహకరించారు. ఈ ముగ్గురు మహిళలతోటే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వస్తే మాత్రం తెలంగాణ ఉద్యమకారులను ఎవరు ఇంతవరకు గుర్తించలేదు. విద్యార్థులు గాని, కళాకారులు గాని ఎవరికి కూడా న్యాయం జరగలేదు. కళాకారులకు మేము ఇచ్చిన వంటరు 5%, 3% వాళ్ళకి ఇచ్చిండ్రో లేదంతే. మిగతా కళాకారులు ఎటు పోవాలి? వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు కూడా చాలా వంటలు అయినాయి, వార్పులు అయినాయి, జైలుకు పోయినారు, దెబ్బలు తిన్నారు, ఎంతో శ్రమ పడ్డారు. కానీ ఒక్క మినిట్ గాని, ఒక్క క్షణం గాని ఉద్యమకారుల గుర్తింపు లేదు. ఎవరు సరే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చాలా పెట్టిండ్రు. 250 గజాల స్థలం అన్నారు, 4 గదుల ఇల్లు అన్నారు. మేము అడుగుతున్నాం, చాలా ఉన్నాయి. మరి ఉద్యమకారులకు పెన్షన్ 30,000 సంవత్సరానికి. అందరినీ ఉద్యమకారులు గుర్తించి వారు మేనిఫెస్టోలు పెట్టినవి చాలా ఉన్నాయి. అవి వారు కూడా ఇంతవరకు మళ్ళీ ఏం ఉద్యమకారులకు ఊసెత్తట్లేరు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5గురికి ఏదో ₹1,00,00,000 ఇచ్చి మేము కొన్ని గజాల భూమిని ఇచ్చామని చెప్తా ఉంది. అంటే 5గురేనా ఉద్యమంలో పాల్గొని ఇంకా లేరనుకో? చాలా ఉన్నారు. ఒక 5గురే ఉండరా? ఎందుకు 5గురికి మరి ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారా? వాళ్ళకు అట్లా వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళు ఐదు మందికి 5గురికి ఇస్తే మొత్తం 5గురితోటే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు, అన్ని పార్టీలలో తెలుసు, అందరి నాయకులకు అందరికీ తెలుసు, నాయకురాళ్ళకి తెలుసు. ఎవరు మాట్లాడారు? 5గురే ఉన్నారా తెలంగాణలో? కొంతమంది రోడ్ల మీద పోరాటం చేసినప్పుడు కేసులు పెడతారని వాళ్ళు ఉరికిండ్రు. మమ్మల్ని పట్టుకుంటే కేసులు పెడితే రేపు మా పని ఎట్లా, మా భవిష్యత్తు ఎట్లా, మా చదువులు ఎట్లా? కొంతమంది కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి మేము కేసులు ఇరిగితే ఎట్లా అని, మమ్మల్ని జైల్లో తోలితే ఎట్లా అని ఉరికినోళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు తెలంగాణ మొత్తంలో, చాలా మంది ఉన్నారు. ఒక 5గురితోటి వచ్చిందా చెప్పమనండి. ఎవరు చెప్తారో? 5గురితోటి తెలంగాణ వచ్చిందా? ఎవరు నమ్ముతారండి? అందరికీ తెలుసు, మీకు తెలుసు, మీడియా వారికి కూడా. అది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ తెలంగాణ సోనియా గాంధీ గారు వేసిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి తెలంగాణలో మొట్టమొదలు సోనియా గాంధీ గారికి సోనియమ్మకు తెలంగాణ ఇయ్యాలని ఉన్నది. అందులో మహిళలు కూడా సహకరించిండ్రు. అందువల్ల తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా వారి ప్రభుత్వం వచ్చింది కాబట్టిగా, వారు ఎంతో కొంత చెప్పిండ్రు కాబట్టిగా మేము దానికి ఇప్పుడు మళ్ళీ బయటకెళ్ళి మళ్ళీ ఒక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం వచ్చేదాకా. రేవంత్ రెడ్డి గారికి మేనిఫెస్టోలు పెట్టినాయని ఇయ్యమానండి, అనుకూలంగా ఉంటాం, ఉద్యమకారులకు న్యాయం చేయమనండి. చేయకపోతే మళ్ళీ ఒక ఉద్యమం తప్పదు.